మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతం, ఇన్ఛార్జీల నియామకంపై ఫోకస్ పెట్టారు. 2 రోజులుగా నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ఛార్జీల నియమించే దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించనున్నారు. ముందుగా బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై చంద్రబాబు ఫోకస్ చేశారు. ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు. విశాఖ నార్త్, ఎచ్చర్ల నియోజకవర్గాలకు పలువురి పేర్లను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు కోఆర్డినేటర్లు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సూర్యనారాయణరెడ్డిని నియమించాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ప్రస్తుతం బద్వేల్ ఇన్ఛార్జిగా ఉన్న రితీష్ రెడ్డిని తొలగించారు. రైట్, టీడీపీ నేతలు ప్రాతినిధ్యం వహించని నియోజకవర్గాల్లో, టీడీపీ ఎమ్మెల్యేలు లేనటువంటి నియోజకవర్గాల్లో అధినేత ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇన్ఛార్జీల నియామకంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని పూర్తి ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలను అపాయింట్ చేసిన తర్వాత ముఖ్యంగా నియోజకవర్గాల్లో పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా జనసేనకు సంబంధించిన 21 నియోజకవర్గాలు, బీజేపీకి సంబంధించిన 8 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని చోట్ల లేని పరిస్థితి ఉంది. అది కాక కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ సమర్థంగా చేయని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పూర్తి ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన 11 స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీల విషయంలో కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. ఈ విధంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. నిన్న మొన్న 2 రోజులు కూడా ఏదైతే బద్వేల్ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఎచ్చర్ల, విశాఖ నార్త్, కడప సంబంధించిన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కీలక సమావేశం నిర్వహించారు. ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్స్, ప్రాంతీయ సమన్వయకర్తలు ఉంటారు, వారిని పిలిపించి మాట్లాడటం జరిగింది. ఎవరిని ఇన్ఛార్జిగా పెడితే పార్టీకి బాగుంటుంది, రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే ఉన్న నేపథ్యంలో గట్టి అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్ఛార్జిగా అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బద్వేల్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం ఉన్న రితీష్ రెడ్డి, అంటే దివంగత వీరారెడ్డి మనవడు, ఆయన ప్రస్తుతానికి తొలగించారు. ఎందుకంటే అక్కడ పార్టీ మొన్న ఎంతో వేవులో కూడా గెలవలేని పరిస్థితి ఉంది బద్వేల్లో. ఈ నేపథ్యంలో ఇటు పరిస్థితుల్లో కూడా ఇన్ఛార్జిని మార్చాలని చెప్పి కొత్త అభ్యర్థి అక్కడ సూర్యనారాయణ రెడ్డికి అప్పగించారు. ఆయన ప్రస్తుతం డీసీసీ చైర్మన్ కడపకి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థిని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా రితీష్ రెడ్డికి మాత్రం వీరారెడ్డి కుటుంబానికి తగిన గౌరవం ఇస్తాం, పార్టీలో మీకు ప్రత్యేక స్థానం ఉంటుందని వారిని బుజ్జగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా విశాఖ నార్త్కు సంబంధించి కూడా పలు పేర్లు అయితే పరిశీలించారు. ప్రణవ్ గోపాల్ పేరు ప్రస్తుతానికి అక్కడ వినిపించినప్పటికీ అక్కడ ఆ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆల్టర్నేటివ్ ఆలోచన అయితే పార్టీ చేస్తున్నట్టు మనకు కల్పిస్తుంది. హెచ్చర్లో కూడా బలమైన అభ్యర్థులను 4గురిని చూస్తున్న పరిస్థితి ఉంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి అక్కడ ఇన్ఛార్జిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విధంగా అవనిగడ్డకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసి కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక క్యాండిడేట్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాలనుకుంటున్నారు. ఈ విధంగా ఏదైతే విశాఖ నార్త్కు సంబంధించి పిఠాపురం వర్మ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా స్థానికంగా ఇస్తే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. గట్టి అభ్యర్థులు, ఎందుకంటే కొంత ఆలస్యమైనప్పటికీ గట్టి అభ్యర్థులను పెట్టాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ మీద గట్టి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా వీరు దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ విధంగా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, వీటిని ధీటుగా ఎదుర్కొనే వారిని పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా సమర్థత, ఇప్పటికీ పార్టీ కొన్ని పెర్ఫార్మాలు పెట్టుకుంది. 3 నెలలకు ఒకసారి సమర్థతని పరీక్షిస్తూ ఉంటా. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారా, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా, ఈ విధంగా పార్టీకి సంబంధించిన ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఆ విధంగా ఎవరైతే సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారో వారిని తొలగించడానికి కూడా వెనుకాడని చంద్రబాబు గతంలో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఎప్పటికప్పుడు నాయకుల పనితీరును సమీక్షిస్తున్నారు. ఈ విధంగా ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేని నియోజకవర్గాల్లో కొంత ప్రత్యేక ఫోకస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ పార్టీ ఎమ్మెల్యే లేరు కాబట్టి వారిని ఇన్ఛార్జ్ మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మిత్రపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారితో కోఆర్డినేట్ చేసుకొని ఘర్షణ లేకుండా సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా రాబోయే రోజుల్లో ఆ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఇన్ఛార్జి నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.